మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లరెడ్డిపేట మండలంలో ఉన్నామండి. ఎల్లరెడ్డిపేట మండలంలో కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈ రోజు కాంగ్రెస్ నాయకులైతే ఒక గుడి నిర్మించారు. సో ఆమె అన్ని పనులు చేసింది, జాబ్స్ కానీ చాలా పనులు చేసింది, మాకే రావాలి ఇంకా కూడా పనులు చేయాలని చెప్పేసి అయితే ఈ రోజు ఇక్కడ ఒక సోనియా గాంధీ గారికి అయితే గుడి నిర్మించారు. సో మనం ఇక్కడ కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు. మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. సో ఈ రోజు అయితే సోనియా గాంధీ ఆలయ ప్రారంభోత్సవం చేశారు కాబట్టి సో మరికొన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే మేడం. చెప్పండి, ఇప్పుడు సోనియా గాంధీకి ఆలయ ప్రారంభోత్సవం ఈరోజు చేశారు కాబట్టి అసలు ఎందుకు చేశారు, అసలు ఏంటి కొంచెం? తల్లి సోనియా గాంధీ గారికి ఇదొక కానుకగా తెలంగాణ ప్రజలు మాకు తెలంగాణ ఇచ్చింది, మా పిల్లల భవిష్యత్తు, మేము అందరికీ ఆర్థికంగా ఉండాలని, పిల్లలకు ఎడ్యుకేషన్ల జాబులు రావాలని, ఆంధ్ర వాళ్ళకు మాకు వాళ్ళకే జాబులు పోతున్నాయి, వచ్చిన ఫండ్స్ అంతా ఆంధ్రకు పోతుంది అనే దాని మీద, నీళ్లు నిధులు నియామకాలు మాకు దక్కాలనే దాని మీద కొట్లాడి 60 సంవత్సరాల తెలంగాణను కోరి తెచ్చుకున్నందుకు, ఆ తల్లి ఇచ్చినందుకు, ఆ తల్లికి కానుకగా మేము ఇక్కడ ఎల్లారెడ్డిపేట మండల హెడ్ క్వార్టర్లో ఆ ఆలయం కట్టడం జరిగింది. మేము ఆ తల్లికి కృతజ్ఞతగా ఎంత చేసినా తక్కువనే. తెలంగాణ ఇచ్చిందంటే ఏ బీజేపీ వాళ్ళతో కాకపోవు, అది సోనియా గాంధీ సాధ్యం చేసి ఆంధ్రలో ఆ ప్రజలు ఏమైనా వాళ్లకు కాకుండా నేను నా పిల్లలు ఎక్కువ కాదు, తెలంగాణ బిడ్డలు తక్కువ కాదు, బలిదానం కావద్దు అనే దాని మీద నేను తెలంగాణ ఇస్తున్నా, మాట తప్పకుండా తెలంగాణ ఇస్తున్నా అని చెప్పి ఇచ్చిన ఘనత సోనియా గాంధీ గారికి దక్కుతుందని చెప్తాను. ఈ యొక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ తెలంగాణ ఎవరితోటి కూడా సాధ్యమయ్యేది కాకుండా కేవలం శ్రీమతి సోనియా గాంధీ గారు చైర్పర్సన్గా ఉన్నటువంటి సమయం లోపల తెలంగాణ విద్యార్థుల యొక్క ఆత్మ బలిదానాలు ఇందులోపల ఎంతో మంది అమరులయ్యారు కాబట్టి తప్పకుండా తెలంగాణను వారికి ఇవ్వాలనేటువంటి సదుద్దేశం కొద్దీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఇవ్వడం జరిగింది. వారిని జ్ఞాపకం ఉంచుకునేటువంటి విధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల మల్యాల మండల కేంద్రం లోపల ఆ సోనియా గాంధీ గారికి గుడి కట్టడం జరిగింది. మేము కూడా ఈ రోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం లోపల సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చి 10 సంవత్సరాలు అయింది కాబట్టి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ రోజు తెలంగాణ తల్లి యొక్క విగ్రహం ఏర్పాటు చేయడం జరుగుతుంది. త్వరలోపటనే ఆమెను తెలంగాణ ప్రజలు మొత్తం కూడా గుండెల లోపల అందరూ కూడా యాది పుంచుకునేటువంటి విధంగా ఉండాలనేటువంటి ఉద్దేశం కొద్ది ఈ రోజు ఈ యొక్క ఆలయ నిర్మాణం చేపట్టడం జరిగింది. జై కాంగ్రెస్. నూకల మల్లేశం, ఎల్లారెడ్డిపేట గ్రామం. నేను బొంబాయి నుంచి ఇక్కడ ఠికానా చేసిన 60 ఏళ్ళ ఊరు విడిచిపెట్టి, కానీ కాంగ్రెస్ పార్టీ 100% వస్తుంది. బొంబాయిలో 45 ఏళ్ళ సంది నేను కాంగ్రెస్లో కార్యకర్త, అక్కడ వార్డాఫీస్ను. ఇక్కడ కూడా మొన్న ఓట్లు పడక ముందు 8 రోజుల ముందు వచ్చిన సోనియా గాంధీకి చాలా కోటి వందనాలు తెలంగాణ ఇచ్చినందుకు. ఈ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో చాలా అప్పులు చేసింది. ఆ అప్పులన్నీ ఎవరైతే తప్పు చేసిందో వాళ్ళని కంపల్సరీ శిక్ష వేయాలని నేను కోరుతాను. థ్యాంక్ యూ. ఇక్కడైతే కాంగ్రెస్ నాయకులు చాలా ఆనందోత్సవంలో అయితే ఉన్నారు. మాకు తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ గుడి నిర్మించడం అయితే జరిగిందని చెప్పేసి అంటున్నారు. కెమెరామెన్ రవితో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.